హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం కమోడిటీ మార్కెట్ గురించి లైవ్లో చూద్దాం అనుకున్నాం కదా. సో ఈ కమోడిటీ మార్కెట్లో ఇప్పుడు లైవ్లో ఏమైందంటే వాలటాలిటీ అనేది బాగా ఎక్కువ ఉంది యూఎస్ మార్కెట్లో. సో అదే ఇంపాక్ట్ మన కమోడిటీ మీద చాలా ఎక్కువ కనబడుతుంది. సో కమోడిటీలో వచ్చేసి క్రూడ్ ఆయిల్ మెయిన్ కదా. క్రూడ్ ఆయిల్లో వాలటాలిటీ దీంట్లో కూడా డౌన్ ట్రెండ్ కనబడుతుంది ఇప్పుడే. సో 1 వీక్లో మనకి అరౌండ్ $4.12 మనకి 1% ఇంక్రీజ్ అయినట్టుగా చూసాం కదా. అరౌండ్ 72 నుంచి 70 అప్ టు 77.8 వరకు 77.8 వరకు మనకి అప్వర్డ్ నిన్న కనపడింది. సో అది ఎందుకంటే లిబియా న్యూస్ ఉంది కాబట్టి లిబియాని ఫాలో అయ్యి ఆ న్యూస్ మూలని కొంచెం మార్కెట్ అప్ అవ్వడం అనేది నిన్న చూసాం మనం. సో ఈరోజు ఏదైతే వాలటాలిటీ ఉందో అది క్రూడ్ ఆయిల్ది అది కూడా సేమ్ ఫాలో అవుతుంది అన్నమాట. సో స్టిల్ అమెరికా మార్కెట్లో వాలటాలిటీ కంటిన్యూ ఉంది. సో యాపిల్ డౌన్ అయ్యి మళ్ళీ రికవర్ అయింది. అలాగే ఎన్విడి కూడా డౌన్ అయ్యి రికవరీ అయింది. సో అదే క్రూడ్ ఆయిల్లో చూస్తే మీరు క్రూడ్ ఆయిల్లో కూడా అప్వర్డ్ స్టార్ట్ చూస్తున్నారు ఇక్కడ. సో ఇది క్రూడ్ ఆయిల్లో వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇది దగ్గర రెసిస్టెన్స్ లెవెల్కి టచ్ చేసి మళ్ళీ రివర్స్ అవ్వడం ఇక్కడ మనం చూస్తాం. సో ఈ ఓవరాల్గా ట్రెండ్ చూస్తే మనకి న్యూట్రల్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఎందుకంటే మార్కెట్ అనేది క్రూడ్ ఆయిల్ హైలో ఉంది, అలాగే గోల్డ్ కూడా హైలో ఉంది. స్టిల్ సేమ్ వాలటాలిటీ అనేది కంటిన్యూ ఉంది. సో క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేసే ముందర గ్లోబల్ న్యూస్ అనేది బాగా ఎప్పుడు ఫాలో ఉండాలి. సో ఎక్కువ క్రూడ్ ఆయిల్లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో బ్యాలెన్స్ అనేది మోస్ట్లీ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంటుంది. ఇదొక దాంట్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువ ఏంటంటే బాగా డౌన్వర్డ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా తగ్గిపోయింది. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. మెయిన్ క్రూడ్ ఆయిలే. క్రూడ్ ఆయిల్లో వ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్టర్స్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, వ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో క్రూడ్ ఆయిల్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ప్రజెంట్ న్యూస్ అంటే ఏం లేదు దీంట్లో. సో మిక్స్డ్గానే ఉంది. సో ఇప్పుడు అనేది డౌన్వర్డ్ అన్నది 3 డేస్ నుంచి ఆల్రెడీ మంచి ఒక 4 to 5% అనేది అప్వర్డ్ చూసాం. సో దాంట్లో ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. ప్లస్ రెండోది లిబియా అనే న్యూస్లోంచి బయటకు వచ్చి కొంచెం ఇండెక్స్లు నెగిటివ్ యాక్టివ్ అవడంతో కొంచెం డౌన్ అనేది ఉండొచ్చు. సో నెక్స్ట్ చార్ట్ చూస్తే సో మన లెవెల్స్ 6,000 ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ ఉన్న మనం అనుకున్న లెవెల్స్ వచ్చేసి 6,410 అండ్ 6,350. ఈ రెండు మెయిన్ కీ లైన్స్ కింద మనం డ్రా చేసుకున్నాం. సో ఇది కనుక డౌన్ స్టార్ట్ అయితే అగైన్ మనం 6,000 దాకా మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో చూడొచ్చు. నాకు తెలిసి ఒక 4 to 5 డేస్లో ఒక డౌన్వర్డ్ స్టార్ట్ అయితే మాత్రం ఒక 4 to 5 డేస్ లోపలనే మనం 6,000 మార్క్స్ చెక్ చేయొచ్చు. సో ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 6,350. ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి డైరెక్ట్ 6,000 అనేది డైరెక్ట్ మనకి టార్గెట్ లెవెల్ కింద ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 6410 బ్రేక్ చేస్తేనే మనకి 6350 అనేది ఉంటుంది. సో ఈ ట్రెండ్ మాత్రం అప్వర్డ్ చూపించట్లేదు, అంత డౌన్వర్డ్లోనే ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ చేసినప్పుడు మీరు డౌన్ ట్రెండ్లో చూడొచ్చు దీన్ని. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మోస్ట్లీ రిస్కీ ఉంటుంది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ అన్నీ తీసుకుంటూ అది డౌన్వర్డ్గా మారింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కన్ఫర్మేషన్. వన్స్ బ్రేక్ చేస్తే అరౌండ్ 7,000 మీరు సిఈ బై చేయొచ్చు. లేదా ఇది బ్రేక్ చేయకుండా వన్స్ 6410 బ్రేక్ చేస్తే మాత్రం మీరు 6350 పిఈ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్గా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఇమీడియట్ రివార్డ్ చేస్తాను ఏ టైం అయినా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.
హ్యావ్ ఎ నైస్ డే.